వాగ్దాన దేశానికి దేవుడు తీసుకెళ్లి ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయ్యా. మోషే అని ఇంత అద్భుతమైన దేవుని షెకినా మహిమ మేఘమే నడిపిస్తూ ఉంటే అన్న బంధువులతో కూడా పంచుకొని సాక్ష్యం చెప్పి అంత అద్భుతంగా ప్రస్థానాన్ని ఆరంభిస్తే కూడా కుప్పగూలిపోయాడు. కృంగుదల అనేది ఎవరిని ఆపదో. నువ్వు ఎంత గొప్ప నాయకుడు ఉండొచ్చు, ఎంత గొప్ప ఫైటింగ్ స్పిరిట్ ఉండొచ్చు, ఎర్ర సముద్రాలను పాయలు చేసిండొచ్చు గాక, ఫరో లాంటి వ్యక్తులను ఎదిరించినొచ్చు గాక, బహుశా లేదా కొన్నిసార్లు బయలు లాంటి దేవతలను కానీ, ఆహాబు లాంటి వ్యక్తులను కానీ ఎదిరించిన ఏలియావా ఉండొచ్చు గాక. ఒకరోజు ప్రజల భారం ఎక్కువైందా? బహుశా ఆ రోజు మోషేలాగా అంటున్నావా, ఈ రోజు ప్రభా ఈ సంవత్సరం నాకు విరక్తి చెందున్నాను ప్రభా, టేక్ మై లైఫ్, ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ లైఫ్. సాతాను అంత్య దినాలట దాని స్ట్రాటజీ మీకు జ్ఞాపకం చేస్తా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ దేవుడు జీవాధిపతి అయితే జీవం ఇచ్చుటకును అది సమృద్ధికి ఇవ్వడానికి వస్తే అపవాది యొక్క పన్నాగం ఏం తెలుసా? ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. దేవుని బిడ్డలు ఏం చేస్తారంట? నలగొడతా ఉంటాడు, కృంగపరిచే ఆత్మకు అప్పగిస్తాడు. ఇంకా డిప్రెసివ్ స్పిరిట్లో దేవుని కొరకు ఘనమైన కార్యములు చేయాల్సిన నీవు యు గోయింగ్ టు స్టేట్ ఆఫ్ ఎగ్జాషన్. ఇప్పుడు అలాంటి మనస్తత్వంతో నూతనమైన వాగ్దాన అనుభవంలోకి నువ్వు వెళ్ళలేవయా. జనమనందు నువ్వు ఒకవేళ కృంగిన వాడవైతే ఈరోజు చేతగాని వాడవైపోయి అద్భుతాలు చూడాల్సిన నీవు, అద్భుతాలు చేయాల్సిన నీవు ఈరోజు కూలిపోయావా?